హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మరలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే ఈ యొక్క 2022లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తీర్పులు ఏంటి అని మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మనకి పార్ట్ 2 వీడియో స్టూడెంట్స్. ఆల్రెడీ పార్ట్ 1లో నేను మీకు అంటే ఇదివరకు వీడియోలో ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు 2022 పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మరి ఈ యొక్క సెకండ్ పార్ట్లో ఈ యొక్క 2022లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జడ్జిమెంట్స్ ఇందులో మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి సెడిషన్ అంటే రాజద్రోహం, రెండవది మ్యారిటల్ రేప్ అంటే ఈ యొక్క మ్యారేజ్ తర్వాత ఫోర్స్ఫుల్గా వైఫ్తోని సెక్షువల్ ఇంటర్కోర్స్, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ గురించి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీనికి మనం కొన్ని అమెండ్మెంట్ చేశాం. ఈ అమెండ్మెంట్స్ ద్వారా ఈడీకి అపరిమితమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కరెక్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దాని తర్వాత బిల్కిస్ బానో కేసు చాలా పాపులర్, స్టిల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. దాని తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజ్, ఈ యొక్క సేమ్ జెండర్ మ్యారేజ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి యొక్క అబ్జర్వేషన్స్. ఈ యొక్క 6 జడ్జ్మెంట్స్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. మనకి యొక్క టాపిక్స్ అన్ని కూడా యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈవెన్ మనకి ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీఎస్పీఎస్సీలో కానీ లేదా ఏపీపీఎస్సీలో కానీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, మనం ఫస్ట్ కేసు చూసినట్టయితే కనుక బిల్కిస్ బానో కేసు. అసలు ఈ యొక్క బిల్కిస్ బానో కేసులో ఏం జరిగింది స్టూడెంట్స్? ఈ యొక్క బిల్కిస్ బానో సంఘటన అనేది మనకి ఈ యొక్క గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో జరిగింది, 2002 నేపథ్యంలో జరిగింది. దాని తర్వాత వీళ్ళకి ఈ యొక్క ముంబై కోర్ట్ ఏదైతే కనుక అంటే ఈ యొక్క అల్లర్లలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బిల్కిస్ బానో అన్నటువంటి తన యొక్క కుటుంబ సభ్యులు కొంతమంది చంపేయడం జరిగింది. దాంతోపాటు తనపైన కూడా ఈ యొక్క రేప్ చేయడం జరిగింది. మరి యొక్క నిందితులకి యొక్క స్థానికంగా ఉన్నటువంటి ముంబై సిబిఐ కోర్టు ఏం చేసిందంటే నిందితులకి ఆల్రెడీ శిక్ష విధించడం జరిగింది. ఆ నిందితులు సుమారుగా 15 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత రీసెంట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏమని, మాకు క్షమాభిక్ష ఇవ్వండి లేదా మా శిక్షను తగ్గించండి అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది ఈ యొక్క శిక్ష తగ్గించే అధికారం అనేది మీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పేసి గుజరాత్ గవర్నమెంట్ని అడగడం జరిగింది. గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ఇండిపెండెంట్ కమిటీ అనేది ఏం రిఫర్ చేసిందంటే వీళ్ళని జైల్లో నుంచి విడుదల చేయొచ్చు అని రిఫర్ చేసింది. రిఫర్ చేయడం వల్ల ఆ కమిటీ యొక్క రికమెండేషన్ అనుసరించి ఈ యొక్క గుజరాత్ గవర్నర్ వీళ్ళని విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ గుజరాత్ గవర్నర్ తన యొక్క క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించుకున్నాడు. ఈ యొక్క గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ వీళ్ళ యొక్క పార్డన్ పవర్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రెసిడెంట్ అయితే కనుక ఆర్టికల్ 72, అదే గవర్నర్ అయితే కనుక మనకి ఆర్టికల్ 161. మరి యొక్క పార్డన్ పవర్స్ మనం ఇదివరకు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. పార్డన్ అని కానీ, కమ్యూటేషన్ అని కానీ, రెమిషన్, దాంతోపాటు రెస్పైట్, అలానే రిప్రైవ్, వివిధ రకాలైనటువంటి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా విడుదల చేయొచ్చా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఒక కేసు ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు? సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. మరి సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి కేసులపైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని విడుదల చేయొచ్చా లేదా అన్న దాని గురించి ఈ యొక్క క్వశ్చన్ ఇప్పుడైతే సుప్రీంకోర్టులో కేసులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు అనేది పెండింగ్లో ఉంది. గుజరాత్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎవరైతే కనుక గోద్రా సంఘటనలో ఈ యొక్క బిల్కిస్ బానో అనేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశారో వాళ్ళను రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్వపరాలు నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. అలానే గవర్నర్ తన యొక్క పార్డన్ పవర్స్ని ఏ ఆర్టికల్ ప్రకారం యూజ్ చేస్తారు? ఆర్టికల్ 161 ప్రకారము యూజ్ చేస్తుంటారు. దాంతోపాటు గవర్నర్ కానీ లేదా రాష్ట్రపతి కానీ ఈ యొక్క పార్డన్ పవర్స్ని ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క 5 పార్డన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఉపయోగించుకోవచ్చు. అలానే మనకి సుప్రీంకోర్టు వివిధ జడ్జిమెంట్లలో కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఏమని చెప్పిందంటే, ఈ యొక్క గవర్నర్ కానీ లేదా ప్రెసిడెంట్ కానీ తమ యొక్క పార్డన్ పవర్స్ని వాళ్ళ యొక్క విచక్షణ ప్రకారం ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అంటే ఖచ్చితంగా ఎవరి రిపోర్ట్ మేరకు మాత్రమే వాళ్ళు ఉపయోగించుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్ మేరకు మాత్రమే వాళ్ళ యొక్క పార్డన్ పవర్స్ని వినియోగించుకోవచ్చు స్టూడెంట్స్. మరి యొక్క పార్డన్ అంటే క్షమించడం. ఏ నేరం ఇది మనకి అంటే ఈ యొక్క మర్డర్ కానీ రేప్ కానీ నేరాలన్నీ ఎందులో ఉన్నాయి? ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి. మరి ఈ యొక్క ఐపీసీ అనేది కానీ లేదా సిఆర్పిసి అనేది కానీ అంటే ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపైన రాష్ట్రం కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు గతంలో వివిధ జడ్జిమెంట్లలో తమ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు సుప్రీంకోర్టు ఈ యొక్క కేఆర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో మనకి ఒక వ్యక్తి యొక్క పార్డన్కి అప్లై చేసుకున్నప్పుడు అతను స్వతహాగా తన యొక్క వర్షన్ చెప్పడానికి వీల్లేదు. అంటే అతను ప్రెసిడెంట్ ముందుకు వెళ్ళి తన యొక్క కేసు గురించి చెప్పడానికి వీల్లేదు. కేవలం రిటర్న్గా మాత్రమే అప్లికేబుల్ చేసుకోవాలి. మారూరామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో ఏంటంటే కనుక గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ తమ యొక్క పార్డన్ పవర్స్ని ఖచ్చితంగా యొక్క కౌన్సిల్ అంటే క్యాబినెట్
సలహా మేరకు మాత్రమే వినియోగించుకోవాలి. దాంతోపాటు లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో ఏం చెప్పారంటే కనుక ఒక నిందితుడిని కంప్లీట్గా అంటే పార్డన్ ఇచ్చి వదిలిపెట్టేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెరారి వలన్ కేసు అనుకోండి, రాజీవ్ గాంధీ హంతకులు, లేదా బిల్కిస్ బానో కేసు అనుకోండి, అప్పుడు కొన్ని అంశాలు పరిశీలించాలి అని కూడా సుప్రీంకోర్టు యొక్క కేసులో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మనకి ఈవెన్ కొన్ని కంట్రీస్లో అంటే డిఫరెంట్ అంటే వేరే వేరే దేశాలలో, బ్రిటన్లో కానీ కెనడాలో కానీ అక్కడ కూడా మనకి అక్కడ రాజుకు కానీ లేదా ప్రెసిడెంట్కి కానీ ఇలాంటి పార్డన్ పవర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా బిల్కిస్ బానో కేసు అనేది ఒక కోర్టులో పెండింగ్ ఉంది. చూద్దాం దాని గురించి వచ్చేటటువంటి తుది జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది మనకి ఫస్ట్ కేసుకి సంబంధించినటువంటి యొక్క జడ్జిమెంట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఈ సంవత్సరంలో యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్, యొక్క సేమ్ జెండర్ మ్యారేజ్ అని కూడా అనొచ్చు. ఇది మనకి జనరల్గా సేమ్ జెండర్ మ్యారేజ్ సంబంధించి గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ ఏంది అని సుప్రీంకోర్టు అడిగింది అనమాట. గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ ఏంది అని సుప్రీంకోర్టు అడిగింది. మరి ఈ సందర్భంలో మీకు వివిధ రకాలైనటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ గురించి తెలియాలి. లెస్బియన్ యొక్క ఉమెన్ అట్రాక్షన్ అయితే కనుక, గే అయితే కనుక ఉమెన్ కానీ మెన్ అట్రాక్షన్ అయితే కనుక దాన్ని మనం గే అంటారు. బైసెక్షువల్ అంటే కనుక అపోజిట్ జెండర్తో పాటు సేమ్ జెండర్కు ఉన్నట్టయితే కనుక అట్రాక్షన్ని మనం బైసెక్షువల్ అంటారు. క్వీర్ అంటే కనుక తమ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ అంటే తమ మేల్ ఫీచర్స్, తమకి మేల్ థాట్స్ ఉన్నాయా ఫీమేల్ థాట్స్ ఉన్నాయా అని తెలియనటువంటి అన్సర్టైన్ ఉన్నట్టయితే వాళ్ళని మనం క్వీర్ అంటారు అనమాట, క్వీర్ అంటాం. ట్రాన్స్జెండర్ అంటే కనుక ట్రాన్స్జెండర్ అంటే ఒక బయోలజికల్గా అంటే ఫిజికల్గా ఒక జెండర్గా ఉండి వాళ్ళకి సెక్షువల్ థాట్స్ మాత్రం వాళ్ళు వేరే జెండర్తో అసోసియేట్ చేసుకున్నట్టయితే వాళ్ళని మనం ట్రాన్స్జెండర్స్ అంటాం. ఈ విధంగా ఎల్జీబీటీక్యూ, లెస్బియన్ అండ్ గే, దాంతోపాటు బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అన్నటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి స్టూడెంట్స్ మన యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ బట్టి. మరి యొక్క సెక్షన్ 377 ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అన్నదానికి సంబంధించి కన్నా ముందు మీకు ఫస్ట్ సేమ్ సెక్స్ మధ్యలో అంటే మెన్కి మధ్యలో కానీ ఉమెన్కి మధ్యలో కానీ సెక్షువల్ ఇంటరాక్షన్ ఉన్నట్టయితే కనుక దాని క్రైమ్గా ఉండేది ఎప్పుడు సెక్షన్ 377 ఉన్నప్పుడు. కాకపోతే సుప్రీంకోర్టు ఎస్పెషల్గా మనకి ఈ యొక్క 2012లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క సెక్షన్ 377ని అబాలిష్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ 2018లో కూడా 2018లో రివర్స్ చేసింది. ముందేమో ఇది క్రిమినల్ అని చెప్పింది 2012లో. దాని తర్వాత 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక హోమోసెక్స్ అనేది క్రైమ్ కాదు అని చెప్పింది అనమాట. మరి హోమోసెక్స్ క్రైమ్ కాదు అన్నప్పుడు మరి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే అది కూడా క్రైమ్ కాకుండా ఉండాలి కదా. మరి వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఏ చట్టం ప్రకారం పెళ్లి చేసుకోవాలి? స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు భారతదేశ ప్రభుత్వాన్ని ఏమడుగుతుందంటే కనుక మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954ని ఏమైనా అమెండ్ చేసి వీళ్ళ యొక్క పెళ్లిని మీరు చట్టబద్ధత కల్పించే అవకాశం ఏదైనా ఉందా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది స్టూడెంట్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది? ఏ ఆర్టికల్ అనేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డీల్ చేస్తుందో మీరు ఆన్సర్ చేయండి. సరే, సుప్రీంకోర్టు అడిగింది. ఈ సందర్భంలో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వివిధ సెక్షువల్ ఓరియంటేషన్స్ ఏవేవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. దాంతోపాటు ఐపీసీలో సెక్షన్ 377 ఏం చెప్తుంది? సెక్షన్ 377 ఏం చెప్తుందంటే కనుక హోమోసెక్షువాలిటీని క్రైమ్గా చెప్పింది. దీన్ని 2018లో సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. అంటే హోమోసెక్స్ అనేది క్రైమ్ కాదు అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే ఏంటి? సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే కనుక ఎవరైతే కనుక ఈ యొక్క సేమ్ సెక్షువల్ అవుట్లుక్ ఉంటుందో అంటే మెన్ కానీ ఉమెన్ కానీ పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళని మనం ఏమంటున్నాం? సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటున్నాం. ఇటీవల కాలంలో సేమ్ సెక్స్ మ్యారేజ్ని అధికారికంగా గుర్తించినటువంటి దేశం ఏంటంటే మెక్సికో. అధికారికంగా గుర్తించినటువంటి దేశం మెక్సికో స్టూడెంట్స్. నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ అనేది మెక్సికోలో కూడా జరగబోతుంది. మెక్సికో ఏ కాంటినెంటో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఏ ఖండంలో ఉంది మెక్సికో? ఆన్సర్ చేయండి. ఓకే, దాని తర్వాత మన భారతదేశంలో ఈ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954తో పాటు వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ యొక్క మ్యారేజ్ అంటే వివాహాన్ని నియంత్రించేవి ఏవా చట్టాలు? హిందూ అయితే కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్, అదే ముస్లిం అయితే కనుక ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1954, లేదా షరియత్ యాక్ట్ 1937, దాంతోపాటు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. ఇక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ దేన్ని నియంత్రిస్తుంది అంటే కనుక వివిధ మతాల్లో మధ్యలో ఉన్నటువంటి అంటే మ్యారేజ్ అంటే ఎవరైనా సరే వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే కనుక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు స్టూడెంట్స్. సరే, మరి ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయాలి అంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏదైతే ఉందో దీన్ని
చట్టబద్ధంగా దీన్ని ఆమోదించాలి అనే వాళ్ళ యొక్క వాదన ఏంటంటే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది బేసికల్లీ ఫండమెంటల్ రైట్స్. అలానే ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది వాళ్ళకు కూడా ఒక ఫండమెంటల్ రైట్ ఉండాలి కదా. ఇది వాళ్ళని రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం ట్రీట్ చేసినట్టే ఉంటుంది. ఈవెన్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీన్ని అంగీకరించినప్పుడు మన భారతదేశంలో కూడా దీన్ని అంగీకరించాలి అన్న వాళ్ళ యొక్క వాదన అన్నమాట. మరి దీన్ని దీన్ని వ్యతిరేకించే వాళ్ళ యొక్క వాదన ఏంది? ఇది మనకి బయాలజీ ప్రకారం రాంగ్. దాంతోపాటు ఇలాంటి మ్యారేజ్ విషయాలలో కోర్టు జోక్యం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటు మన భారతదేశంలో ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ అనే దానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లో సెక్షన్ 4 సబ్ క్లాస్ సి ఏం చెప్తుంది? మ్యారేజ్ మస్ట్ బి బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్. అంటే రెండు ఆపోజిట్ జెండర్ మధ్యలో మ్యారేజ్ ఉండాలి, కానీ సేమ్ జెండర్ మధ్యలో మ్యారేజ్ మనకి ఈవెన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి మ్యారేజ్ గురించి లేదా సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏంటంటే మ్యారేజ్ అనేది ఒక ఫండమెంటల్ రైట్స్. అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం అండ్ అదర్స్ ఇందులో 2018లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈవెన్ సుప్రీంకోర్టు ఇందులో మనకి మ్యారేజ్ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల్లో భాగం అని చెప్పేసి ఆర్టికల్ 16 కోట్ చేశారు. దాంతోపాటు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి మానవ హక్కుల ప్రకారం అని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దాంతోపాటు పుట్టస్వామి కేసుని కూడా డిక్లేర్ చేశారు. దాంతోపాటు ఒక వ్యక్తిని తమ యొక్క జెండర్ని బట్టి వివక్ష చూపెట్టకూడదని ఆర్టికల్ 15 క్లాస్ 2 కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఎల్జీబీటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఇచ్చింది. ఏ జడ్జ్మెంట్లో నవ్జోత్ సింగ్ వర్సెస్ నవ్జోత్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఈ యొక్క ఎల్జీబీటీలకు సంబంధించినటువంటి హక్కుల గురించి ప్రస్తావించడం జరిగింది స్టూడెంట్స్. మరి సెంట్రల్ గవర్నమెంట్ వ్యూ ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కనుక అంటే ప్రభుత్వం వ్యూ ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏదైతే ఉందో దాన్ని మ్యారేజ్గా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు అఫీషియల్గా అని ప్రభుత్వం యొక్క వాదన. ఎందుకంట అంటే కనుక మ్యారేజ్ అనేది బేసికల్ మెన్ అండ్ ఉమెన్ మధ్యలో, దాంతోపాటు మ్యారేజ్ అనేది మన భారతదేశంలో సాక్రోసాంక్ట్ చాలా పవిత్రమైనది. ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్ని మనం చట్టబద్ధం చేయడం ద్వారా దానికి ఉన్నటువంటి పవిత్రతను మనం పోగొట్టలేము. దాంతోపాటు దీన్ని డీక్రిమినలైజ్ చేయడం ద్వారా ఈ యొక్క ఇది మనకి ఫండమెంటల్ రైట్ని ప్రొటెక్ట్ చేసినట్టు ఏం కాదు. కాబట్టి ఈ యొక్క స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో 1954 దీనికి సంబంధించి ఏమైనా మాడిఫికేషన్ చేయాలంటే అది లెజిస్లేచర్ చేయాలి, కానీ కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఈ యొక్క ప్రభుత్వం మోరార్లెస్ ఈ యొక్క సేమ్ సెక్స్ మ్యారేజ్కి ఈ యొక్క వ్యతిరేకంగా ఉంది అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. సేమ్ సెక్స్ మ్యారేజ్కి వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వం అని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క సెడిషన్ దానికి సంబంధించి స్టూడెంట్స్. ఓకే, సెడిషన్కి సంబంధించినటువంటి చూసినట్టయితే కనుక మనం మరి సెడిషన్ ఎందుకు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే సెడిషన్ గురించి ఈ యొక్క సెడిషన్ అన్నటువంటి దాన్ని మీరు తీసేసేటటువంటి ఏమైనా ప్రతిపాదన ఉందా మీకు అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు ప్రభుత్వము ఈ యొక్క పార్లమెంట్లోనే ఏం ఆన్సర్ ఇచ్చిందంటే కనుక మేము సెడిషన్ని తీసేటటువంటి ప్రయత్నం ఏం లేదు మాకు. ఫస్ట్ మీకు సెడిషన్ అంటే తెలియాలి. సెడిషన్ అంటే రాజద్రోహాన్ని మేము తీసివేసేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ ఏం లేదు మా దగ్గర, అంటే మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సెక్షన్ 124A అంటారనమాట దీన్ని. దాంతోపాటు మనకి హిస్టారికల్గా ఈ యొక్క సెడిషన్ అన్నదాన్ని అంటే రాజద్రోహం అన్నదాన్ని ఎవరి కాలంలో తీసుకొచ్చాం? మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో తీసుకొచ్చాం. ఈవెన్ రాజద్రోహం కేసులలో మనకి బాలగంగాధర్ తిలక్ గారు కానీ లేదా ఈవెన్ మహాత్మా గాంధీ గారు కానీ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క సెడిషన్ ఉండాలి అనే వాళ్ళ యొక్క వాదన ఏంటంటే కనుక మన భారతదేశంలో ఈ యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలంటే ఇలాంటి చాలా చట్టాలు అవసరము. అలానే తీవ్రవాదాన్ని కానీ లేదా నక్సలిజాన్ని కానీ అరికట్టాలంటే ఇలాంటి చట్టాలు అవసరం. దాంతోపాటు ఎవరైనా కోర్టు గురించి ఈ యొక్క దురుద్దేశంతో మాట్లాడితే మన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంది కదా, అలానే మరి ఎవరైనా ప్రభుత్వాన్ని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పనిష్ చేయడానికి కూడా ఒక రకమైనటువంటి చట్టం ఉండాలి కదా అని చెప్పేది సెడిషన్. ఓకే, దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. మరి మీ వ్యూ ఏంది స్టూడెంట్స్? మీ ఆలోచన ఏంది? సెడిషన్ ఉంటే బాగుంటుందా, సెడిషన్ని తీసివేయాలా? మీ ఆలోచన ఏందో మీరు కమెంట్ చేయండి. సరే, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ద సెడిషన్ తీసేయాలనేటువంటి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది? ఈ యొక్క సెడిషన్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అలాంటి చట్టాలు ఉన్నాయి. అలాంటి చట్టాలు ఉన్నప్పుడు మనం ఇంకా సెడిషన్ అనే దాన్ని కొనసాగించడం అనేది ఈ యొక్క నిరర్ధకం అని చాలామంది యొక్క ఒపీనియన్ అన్నమాట. మరి ఈ సందర్భంలో ఈ యొక్క సెడిషన్
సెడిషన్తో పాటు ఏ చట్టాలు అనేవి లేదా ఏ చర్యలు అనేవి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యలుగా పరిగణిస్తారు చూద్దాం ఒకసారి. ఏ ఏ ఏ చర్యలు లేదా ఏ నేరాలు అనేవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి నేరాలుగా పరిగణిస్తారో చూద్దాం ఒకసారి. యూనియన్ లా మినిస్టర్ ఏం చెప్పారు? సెడిషన్ని తీసేటటువంటి ఉద్దేశమే లేదు అన్నారు. కాకపోతే ప్రస్తుతానికి సెడిషన్ మీద ఎలాంటి కేసులు నమోదు చేయకూడదని చెప్పేసి ఇదివరకు ఉన్నటువంటి సిజేఐ ఎన్వి రమణ గారు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇక సెడిషన్ అన్నదాన్ని ఎవరు యొక్క అంటే సెడిషన్ అనేది ఐపీసీలో ఉంది కదా, ఇక ఐపీసీని రికమెండ్ చేసింది ఎవరు? ఈ యొక్క థామస్ మెకాలే. సెడిషన్ అనేది ఐపీసీలో ఒరిజినల్గా ఉందా? లేదు. దీన్ని 1870లో తీసుకొచ్చారు. దీని ద్వారా బాధితులు ఎవరు? నేను మీకు ఇందాక చెప్పినట్టు చాలా ప్రముఖమైనటువంటి భారత స్వతంత్ర సమరయోధులు కూడా బాధితులు. మన భారతదేశంలో ఈ యొక్క రాజద్రోహం కేసు మొదటిగా ఎవరిపైన ఆరోపించబడింది? జోగీంద్ర చంద్రబోస్. దీనికి హైయెస్ట్ పనిష్మెంట్ ఏంది? హైయెస్ట్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ లేదా యావజ్జీవ కారాగార శిక్ష, హైయెస్ట్ పనిష్మెంట్ అనేది. మరి సెడిషన్ గురించి చెప్పేటటువంటి సెక్షన్ ఏంది? సెక్షన్ 124A. రాజద్రోహం అంటే ఏంది? ఒక వ్యక్తి తను స్లోగన్స్ ద్వారా కానీ లేదా తన యొక్క సింబల్స్ ద్వారా కానీ లేదా తన యొక్క రచనల ద్వారా కానీ ఈ యొక్క ప్రభుత్వం పట్ల ఒక తిరుగుబాటు లాంటి దాన్ని ప్రోత్సహించినట్టయితే దాన్ని మనం సెడిషన్ అంటారనమాట. సెడిషన్ అంటారు. ఓకే. తారా సింగ్ వర్సెస్ ద స్టేట్ 1951. ఇందులో ఫస్ట్ టైం సెడిషన్కి సంబంధించినటువంటి కేసుని సుప్రీంకోర్టు టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు కేదార్నాథ్ సింగ్ ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఒక వ్యక్తి ప్రజల్లో విద్వేషాన్ని కలగనంత మట్టికి ఒక వ్యక్తి ప్రజల్లో విద్వేషాన్ని కలిగించినంత మట్టికి తన ప్రభుత్వాన్ని ఒక సాహిత్యంగా విమర్శించినట్టయితే కనుక అది సెడిషన్ పరిధిలోకి రాదు. అంటే ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారి కూడా అది సెడిషన్ పరిధిలోకి రాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు సెడిషన్ అనేది నాన్ బెయిలబుల్ అఫెన్స్. దీనిపైన బెయిల్ రావడం కూడా చాలా కఠినమైనటువంటి అంశం స్టూడెంట్స్. దాంతోపాటు ఆర్గ్యుమెంట్, సెడిషన్ని ఉంచాలనుకునే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటు సెడిషన్ తీసివేయాలనేటువంటి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏందో కూడా మీకు చెప్పాను. సెడిషన్ తీసివేయాలనేటువంటి వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది? ఆల్రెడీ మన భారతదేశంలో ఈ యొక్క యూఏపీఏ లాంటి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ సెడిషన్ ఎవరైతే ఇంక్లూడ్ చేశారో బ్రిటిష్ వాళ్ళే ఈ చట్టాన్ని తీసేశారు. దాంతోపాటు మన భారతదేశం ఈ యొక్క ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అంటే ఇది ఒక ప్రపంచ ఒప్పందం అనమాట, అంతర్జాతీయ ఒప్పందం. ఈ అంతర్జాతీయ ఒప్పందం పైన భారతదేశం సిగ్నేచర్ చేసింది. ఈ అంతర్జాతీయ ఒప్పందం పైన భారతదేశం సిగ్నేచర్ చేసినప్పుడు ఏం చెప్పింది? మన భారతదేశంలో ఈ యొక్క ప్రాథమిక హక్కులు లేదా మానవ హక్కులు కాపాడుతామన్నారు. దానికి విరుద్ధంగా ఈ సెడిషన్ ఉంది కాబట్టి ఈ యొక్క సెడిషన్ అనే దాన్ని తీసివేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కొంతమంది చెప్తున్నారు ఫ్రెండ్స్. నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క మన భారతదేశంలో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ముందస్తు అరెస్టుకు సంబంధించినటువంటి చట్టాల గురించి ఇదివరకు స్పెషల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. ఈ నేరాలు అన్నీ కూడా ప్రభుత్వానికి అంటే లేదా రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి నేరాలుగా పరిగణించబడతాయి స్టూడెంట్స్. ఓకే. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ఎక్కువగా అరెస్ట్ జరిగింది ఎక్కడ? యూపీ. దాంతోపాటు ఈ చట్టాల ద్వారా ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళు దోషులుగా ప్రూవ్ అయ్యి వాళ్ళు నిందితులుగా జరిగింది చాలా తక్కువ. అంటే ఈ యొక్క యూఏపీఏ ప్రకారం చాలామంది అన్యాయంగా కూడా అరెస్ట్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఇది మనకి ఈ యొక్క సెడిషన్ అన్న టాపిక్ సంబంధించినటువంటి థర్డ్ కేసు. నెక్స్ట్ ఫోర్త్ కేసు ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది మ్యారిటల్ రేప్. అసలు మనం ఇందులో డిస్కస్ చేస్తుంది ఏంటి స్టూడెంట్స్? మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఐపీసీలోని సెక్షన్ 375 గురించి మాట్లాడుతున్నాం. ఐపీసీలోని సెక్షన్ 375 గురించి మాట్లాడుతున్నాం. ఏం చెప్తుంది ఐపీసీలోని సెక్షన్ 375? ఐపీసీలోని సెక్షన్ 375 ఏం చెప్తుందంటే కనుక ఒక పురుషుడు లేదా ఒక మేల్ ఫీమేల్తోని తన ఇష్టపూర్వకంగా ఓకే ఈ యొక్క సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు దాన్ని రేప్గా పరిగణించలేము. ఒకవేళ ఆ ఫీమేల్ 18 years కన్నా బిలో ఉన్నారనుకోండి, ఆ ఫీమేల్ యొక్క ఇష్టపూర్వకంగా కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా దాన్ని రేపే అంటారు. అలానే ఒక పర్సన్ తన యొక్క వైఫ్తోని ఎవరై ఉండాలి? 18 years ఎబో ఉండాలి. ఓకే. 18 years ఉన్నటువంటి ఎబో ఉన్నటువంటి వైఫ్తోని సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఆ యొక్క వైఫ్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాన్ని మనం రేప్ అనలేము అన్నారు. అంటే ఈ యొక్క వివాహం జరిగిన తర్వాత ఏదైతే కనుక ఈ యొక్క హస్బెండ్ వైఫ్ పైన చేసేటటువంటి రేప్ ఏదైతే ఉందో అది చట్టరీత్యా నేరం కాదు అని చెప్పేసి దానికి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో దానికి ఈ యొక్క సెక్షన్ 375 నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కొంతమంది యొక్క మహిళ
ఉద్యమ అంటే కార్యకర్తలు కానీ కొంతమంది కేసు వేశారు. ఏంటంటే కనుక మ్యారిటల్ రేప్కి ఉన్నటువంటి ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో, మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని తీసేయండి. అంటే ఈ యొక్క మ్యారిటల్ రేపు కూడా ఒక తప్పుగానే మీరు చూసి అలా మ్యారిటల్ రేప్ ఎవరైతే చేస్తారో దాన్ని కూడా మీరు శిక్షించాలి అని చెప్పేసి కొంతమంది కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు విచారణ చేస్తూ ఒక జడ్జి ఏమో ఈ యొక్క మ్యారిటల్ రేప్ క్రైమ్ కాదు అన్నటువంటి ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి, అంటే మ్యారిటల్ రేప్ని క్రైమ్గా పరిగణించాలి అని ఒక జడ్జి ఇచ్చారు. ఇంకో జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంది, లేదు మ్యారిటల్ రేప్ని క్రైమ్గా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇంకో జడ్జి తన యొక్క జడ్జిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్, ఇది ప్రధానంగా మనకి ఈ యొక్క మ్యారిటల్ రేప్ గురించి ఈ యొక్క కోర్టు చెప్పినటువంటి అంశం. ఇందులో ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే చూద్దాం ఒకసారి. ఇది ఎవరు మనం డీల్ చేసింది, ఢిల్లీ హైకోర్టు. దాని తర్వాత ఒక జడ్జి ఒక విధంగా, ఇంకో జడ్జి ఇంకో విధంగా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు జడ్జిమెంట్ ఎక్కడికి వెళ్ళాలి, జడ్జిమెంట్ ఇప్పుడు మనకి లార్జర్ బెంచ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోర్టు ఇప్పుడు మనకి అబ్జర్వేషన్ ఎప్పుడు ఇచ్చింది, 2022లో కోర్టు అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ కేసు దేని గురించి అంటే కనుక ఐపీసీలోని సెక్షన్ 375 గురించి. ఫ్రెండ్స్, ఐపీసీలోని సెక్షన్ 375 గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మ్యారిటల్ రేప్ అనే దానికి సెక్షన్ 375లో ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మరొకవేళ మ్యారిటల్ రేప్ ఒకవేళ మహిళకు ఉందనుకోండి, ఇన్ కేసు మహిళ తనకి ఇష్టం లేకున్నా తన హస్బెండ్ ఫోర్స్ వల్ల తనతో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తున్నాను అనుకోండి, మరి ఆ మహిళకి ఎలాంటి సొల్యూషన్ లేదా అంటే ఉంది. కాకపోతే క్రైమ్ అంటే క్రిమినల్ కేసు పెట్టలేము హస్బెండ్ పైన, సివిల్ కేసు పెట్టచ్చు. ఏ చట్టం ప్రకారం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారము ఆ యొక్క హస్బెండ్ పైన ఈ యొక్క సివిల్ కేసుని పెట్టవచ్చు. ఫ్రెండ్స్, లా కమిషన్ ఏం సలహా ఇచ్చింది, మ్యారిటల్ రేప్కు ఉన్నటువంటి ఎగ్జంప్షన్ తీసేయాలా లేదా ఎగ్జంప్షన్ ఉంచాలంటే కనుక లా కమిషన్ ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క ఎగ్జంప్షన్ని ఉంచాలి, అంటే మ్యారిటల్ రేప్ని ఈ యొక్క క్రైమ్గా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పింది. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ మాత్రం ఈ యొక్క మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో దాన్ని క్రైమ్గా పరిగణించాలి అని దానికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ కూడా సజెస్ట్ చేశారు. ఆ అమెండ్మెంట్స్ మనం ఇప్పటివరకు కూడా చేయలేదు. పార్లమెంట్ ఏం చెప్పిందంటే కనుక మ్యారిటల్ రేప్ని క్రైమ్గా గుర్తించేటటువంటి ఆలోచన మాకేం లేదు అని పార్లమెంట్ చెప్పింది. స్టూడెంట్స్, ఓకే, అసలు యొక్క మ్యారిటల్ రేప్ని క్రైమ్ కాదు అని మనం ఎందుకు తీసుకున్నాం, బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఏ బేస్ పైన, డాక్ట్రైన్ ఆఫ్ హేల్ ఏం చెప్తుందంటే కనుక ఈ యొక్క ఉమెన్ ఎవరైతే ఉంటుందో, అంటే ఉమెన్ మ్యారేజ్ తర్వాత తను సెక్షువల్ ఇంటర్కోర్స్లో హస్బెండ్తో ఇన్వాల్వ్ అయింది అంటే కనుక ఉమెన్ ఒప్పుకున్నట్టే, ఇంప్లాయిడ్గా అంటే చెప్పకపోయినా సరే ఉమెన్ ఒప్పుకున్నట్టే, కాబట్టి తప్పు కాదు అని చెప్పేదే డాక్ట్రైన్ ఆఫ్ హేల్. అలానే ఇక్కడ మనకి డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అని కూడా ఉంది. డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ ఏం చెప్తుంది, ఒక మహిళ తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత తనకి సపరేట్గా లీగల్ ఐడెంటిటీ అనేది ఉండదు. అందుకోసమే మనకి సెక్షన్ 497 ఉండేది ఒకప్పుడు. ఏంది మనకి ఐపీసీలో సెక్షన్ 497, మహిళ ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పు, కాకపోతే హస్బెండ్ ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ తప్పు కాదు అని ఉండేది. దాన్ని సెక్షన్ 497ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎందుకు, ఈ యొక్క సెక్షన్ 497 అనేది రాంగ్. ఇది దేనిపైన డిపెండ్ అయింది, డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ పైన డిపెండ్ అయింది. అంటే మీనింగ్ ఏంది, మహిళలకు ఎలాంటి లీగల్ హక్కులు ఉండవు మ్యారేజ్ తర్వాత అని దానిపైన డిపెండ్ అయింది. కాబట్టి ఇది తప్పు. మహిళలకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా లీగల్ హక్కులు ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మ్యారిటల్ రేప్ విషయంలో కూడా మరి కోర్టు అలాంటి స్టాండ్ ఏమైనా తీసుకుంటుందేమో చూడాలి. స్టూడెంట్స్, మరి దీన్ని మ్యారిటల్ రేప్ని క్రైమ్ చేయాలనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది అంటే, వాళ్ళకి ఉమెన్కి బేసిక్ రైట్స్ ఉంటాయి కదా, ఈవెన్ జేఎస్ వర్మ కమిటీ కూడా చెప్పింది కదా. దాంతోపాటు మ్యారేజ్ అనేది హస్బెండ్ వైఫ్ పైన రేప్ చేయడానికి ఒక లైసెన్స్ లాగా మనం చూడలేము కదా అని చెప్పేసి వివిధ రకాల అంటే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అన్నమాట. మరి యొక్క దీన్ని క్రైమ్ చేయకూడదు అనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది, ఈ యొక్క మ్యారిటల్ రేప్ని క్రైమ్ చేసినట్టయితే కనుక ఏం జరిగే అవకాశం ఉంది, ఈ యొక్క మనకు వివాహ వ్యవస్థ అనేది యొక్క ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని మనం మిస్యూజ్ చేస్తున్నారు కొంతమంది కావాలని. అంటే ఈ యొక్క తన యొక్క ఇన్లాస్ ఏం హరాస్మెంట్ చేయకుండా కూడా కావాలని కేసులు పెట్టడం, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇలా కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్స్లో మ్యారేజ్ డిఫరెంట్ విధాలుగా చూస్తారు. కాబట్టి దీన్ని మనం క్రైమ్గా చేయలేము అని కొంతమంది వాదిస్తున్నారు. స్టూడెంట్స్,
కొంతమంది వాదిస్తున్నారు. ఇది మనకి 4వ కేసు ఈ వీడియోలో. మరి 5వ కేసు మనం డిస్కస్ చేయబోయేది ఏంది? 5వ కేసు ఏంటంటే కనుక ఇది మనకి ఎన్నికల సంఘానికి సంబంధించింది. ఎన్నికల సంఘానికి సంబంధించి స్టూడెంట్స్ ఏం చెప్పింది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క సిఈసి ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, దాంతోపాటు ఈసీ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియామకం ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రభుత్వం ద్వారా. వాళ్ళని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ నియమిస్తారు. మరి వీళ్ళకు ఇన్ని ఇయర్సే ఉండాలి వీళ్ళు పదవిలో అనేమన్నా ఉందా? లేదు. మరి అది ఆ పవర్స్ ఎవరికి వదిలిపెట్టారు? పార్లమెంట్కి వదిలిపెట్టారు. పార్లమెంట్ 1991లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఏమని? ఈ యొక్క ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 65 ఇయర్స్ ఏజ్ వరకు ఉండొచ్చు, లేదా 6 ఇయర్స్ ఏజ్ వరకైనా 6 ఇయర్స్ పాటు పదవిలో ఉండొచ్చు అని ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఎన్నికల కమిషనర్ని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళను 63 ఇయర్స్ ఉన్న వాళ్ళను లేదా 64 ఇయర్స్ ఉన్న వాళ్ళను అపాయింట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పదవిలో కనీసం 1 సంవత్సరం కూడా ఉండట్లేదు, రిటైర్డ్ అయిపోతున్నారు. మరి ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక అసలు ఈ యొక్క సిఈసి ఏదైతే ఉందో కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారు కదా, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల అధికారి, దాంతోపాటు ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నియమించడానికి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉంది, సిబిఐ డైరెక్టర్ని నియమిస్తారు కదా. ఎవరు నియమిస్తారు సిబిఐ డైరెక్టర్ని? ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్, దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్, దాంతోపాటు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఉండేటటువంటి ఒక ఇండిపెండెంట్ ప్యానెల్ నియమిస్తుంది. అలానే ఇక్కడ కూడా మనకి సిఈసి కానీ లేదా ఈసీ కానీ వీళ్ళ నియమించడానికి కూడా ఒక ఇండిపెండెంట్ ప్యానెల్ ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తన యొక్క అభిప్రాయాన్ని చెప్పింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అనేది చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రతిసారి కూడా టిఎన్ శేషన్ లాంటి గొప్ప వ్యక్తులు వచ్చి ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి సంస్థ అనేది ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే విధంగా ఉండాలి. దాంతోపాటు ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియామకం అనేది పారదర్శకంగా జరగాలి అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో మీకు ఐడియా ఉండాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? మనకి 25 జనవరి 1950 రోజు ఏర్పడడం జరిగింది. ఓకే, దాన్ని మనం నేషనల్ ఓటర్స్ డే అని కూడా అంటుంటాం. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభకి, రాజ్యసభకి, అసెంబ్లీకి, కౌన్సిల్కి, దాంతోపాటు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్కి కూడా ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంటారు స్టూడెంట్స్. మరి కేంద్ర ఎన్నికల సంఘం గురించి లేదా ఎన్నికల గురించి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పేది మనకి పార్ట్ 15 ఆర్టికల్ 324 నుంచి 329 వరకు, 324 నుంచి 329 వరకు కూడా మనకి ఎన్నికల సంఘం గురించి చెప్పేటటువంటి ప్రొవిజన్స్. దాంతోపాటు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్ 326 ప్రకారము ఇది మనకి సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి చెప్తుంది. మనకి అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి చెప్తుంది ఆర్టికల్ 326 అనేది. ఓకే, సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం వాళ్ళ యొక్క పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్. ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఈ యొక్క ఎలాంటి శాలరీ ఇస్తారు వాళ్ళకి? సుప్రీంకోర్టు జడ్జిలకు ఉండేటటువంటి శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉందా? కాన్స్టిట్యూషన్ వీళ్ళకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏం చెప్పలేదు, అది పార్లమెంట్కి వదిలివేయడం జరిగింది స్టూడెంట్స్. వీళ్ళని ఎలా తీసేస్తారు? సుప్రీంకోర్టు జడ్జిలను ఎలా తీసేస్తారో ఆ విధంగా తీసివేయడం జరుగుతుంది. దాంతోపాటు రిమైనింగ్ ప్రొవిజన్స్ అంటే ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం స్టార్టింగ్ ఒక్కరే సభ్యులుగా ఉండేది 1989 వరకు. 1989లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఈ యొక్క ఒక సభ్యుడు ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘాన్ని 3గా చేశారు, 1+2గా చేశారు. దాని తర్వాత విపి సింగ్ గవర్నమెంట్ 1+2ని మళ్ళీ 1గా చేశారు. దాని తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్ ఈ యొక్క సింగిల్ మెంబర్ బాడీని కాస్త 1+2 3 మెంబర్ బాడీగా కూడా చేంజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటుంది? ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవుతున్నారా లేదా, అలానే పొలిటికల్ పార్టీస్కి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది, రికగ్నైజేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాంతోపాటు డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నాయనుకోండి, అంటే ఒక పర్సన్ని డిస్క్వాలిఫై చేయవచ్చా లేదా ఆర్టికల్ 102 క్లాస్ 1 ప్రకారం, అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తన యొక్క ఏదైతే కనుక నిర్ణయాన్ని ఉంటుందో దాన్ని రాష్ట్రపతికి చెప్పడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది? ఎన్నికల సంఘం అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, దాని యొక్క ఇండిపెండెన్సీని మనం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఒకవేళ కాన్స్టిట్యూషన్ నిజంగానే ఇలాంటిది ఎక్స్పెక్టేషన్ ఉంటే కనుక పార్లమెంట్కి ఎందుకు అధికారాలు ఇచ్చేవాళ్ళు? కాన్స్టిట్యూషనే చెప్పేది కదా వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఇలా ఉండాలి, వీళ్ళని ఇలా నియమించాలి అని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికార విభజన ప్రకారము ఈ యొక్క న్యాయ వ్యవస్థ
యొక్క గవర్నమెంట్లో అంటే ప్రభుత్వంలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వాదన స్టూడెంట్స్. అది మనకి 5వ కేసు. ఫైనల్గా మనకి 6వ కేసు ఏంటంటే ఈ యొక్క 6th జడ్జిమెంట్ ఏంటంటే మనకి సుప్రీం కోర్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఏ ఇయర్లో తీసుకొచ్చాం మనం? 2002లో తీసుకొచ్చాం. 2002లో దీనికి అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? 2012లో తీసుకొచ్చాం. మరి అమెండ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అమెండ్మెంట్స్ గురించి? ఈ అమెండ్మెంట్స్ గురించి ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క మనీ లాండరింగ్ అనేది అత్యంత తీవ్రమైనటువంటి క్రైమ్ లాగా చూడాలి, అంటే ఈ యొక్క తీవ్రవాదంతో కంపేర్ చేయాల్సినటువంటి క్రైమ్ అని ఈ యొక్క సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వాదనతో అంగీకరించింది. దాంతోపాటు సుప్రీంకోర్టు సెక్షన్ 3 అంటే మనీ లాండరింగ్ అంటే డెఫినేషన్ ఏంది, అలానే సెక్షన్ 24 ఈ యొక్క బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఇంతకుముందు చట్టం ఎలా ఉండేదంటే కనుక ఎవరైనా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణ వస్తే ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సిందనమాట వాళ్ళు నిజంగానే మనీ లాండరింగ్ చేశారా లేదా అనేది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ప్రకారము ఎవరిపైన అయితే ఈ యొక్క నేరం ఆరోపించబడిందో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి ఏమని, మేము మనీ లాండరింగ్ చేయలేదు అని. దాన్ని కోర్టులో సవాల్ చేశారు, ఇలా ఉండడం కరెక్ట్ కాదని. కోర్టు ఏం చెప్పిందంటే కరెక్టే, ఎవరిపైన అయితే కేసు ఉందో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి, మేము తప్పు చేయట్లేదని చెప్పేసి అంటే గవర్నమెంట్ని సపోర్ట్ చేసింది. దాంతోపాటు సెక్షన్ 5 అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, దీన్ని కూడా సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది గవర్నమెంట్ని. ఏమని, మనీ లాండరింగ్ కేసులలో ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు, తప్పేం లేదు అని చెప్పేసి. దాంతోపాటు మనీ లాండరింగ్ కేసులో బెయిల్ ఇవ్వడం అనేది చాలా స్ట్రిక్ట్ చేయడం జరిగింది, దాన్ని కూడా సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. దాంతోపాటు మనకి ఏదైనా కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అంటాం కదా, అలానే మనీ లాండరింగ్ కేసులు ఫైల్ అయిన తర్వాత మనకు ఉండేటటువంటి రిపోర్ట్ని ఏమంటారంటే ఈసీఐఆర్ అంటారు అనమాట, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నార్మల్గానైతే కనుక ఎఫ్ఐఆర్ మనకి ఇస్తారు, ఎఫ్ఐఆర్ కాపీ, మనల్ని ఏ బేస్ మీద అరెస్ట్ చేశారని చెప్పేసి. కాకపోతే ఈ యొక్క అమెండ్మెంట్ అంటే మనీ లాండరింగ్ అమెండ్మెంట్ ప్రకారము ఈ యొక్క ఈసీఐఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిన పని లేదు, మీరు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి. దాన్ని కూడా కోర్టులో సవాల్ చేస్తే ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఏదైతే అమెండ్మెంట్ చేసిందో అది రైటే, అంటే ప్రతి కేసులో కూడా ఈ రిపోర్టు ఇవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి. దాంతోపాటు ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్కి ఏదైతే ఉంటుందో అంటే కేసు టైంలో అఫీషియల్స్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్నే అంటే ఎవరైతే అరెస్ట్ కాబడతారో వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంటు దాన్ని మనం అంగీకరించవచ్చు. ఇక్కడ పోలీసే ఉండాలన్నటువంటిది రూల్ ఏం లేదు. అంటే మోరార్లెస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఏవేవైతే అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఆ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా సపోర్ట్ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు. కాకపోతే ఒక్క విషయం తప్పించి ఏంటంటే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి ఏవైతే అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఆ అమెండ్మెంట్స్ని మనీ బిల్ రూపంలో తీసుకొచ్చారనమాట. ఏ బిల్ రూపంలో? మనీ బిల్ రూపంలో తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే మనీ బిల్ రూపంలో తీసుకొస్తే రాజ్యసభకి పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి. దాన్ని చూసినటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దాన్ని మాత్రము హయ్యర్ బెంచ్ అంటే ఇంకెక్కువ స్థాయిలో ఉన్నటువంటి బెంచ్ దాన్ని విచారిస్తుంది. అది కాకుండా మిగతా ఉన్నటువంటి అన్నిటిని కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని సమర్థించింది స్టూడెంట్స్, ప్రభుత్వాన్ని సమర్థించింది. ఓకే, ఏంటి జడ్జ్మెంట్? ఇది మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ యాక్ట్ ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది? అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, బ్యాంక్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేదా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, వీటన్నింటికి కూడా మనీ లాండరింగ్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దీన్ని అమెండ్ చేసింది ఎప్పుడు? 2009లో ఒకసారి, 12లో ఒకసారి, 19లో ఒకసారి. ఇప్పుడు 19 అమెండ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది స్టూడెంట్స్. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరిపైన ఉంది? అక్యూజ్డ్ పైన ఉంది, అక్యూజ్డ్ పైన ఉంది స్టూడెంట్స్. మనీ లాండరింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? మనీ లాండరింగ్ని తగ్గించడం. దాంతోపాటు ఎవరైతే కనుక మనీ లాండరింగ్ చేస్తారో వాళ్ళని శిక్షించడం స్టూడెంట్స్, వాళ్ళని మనకి శిక్షించడం. సరే, మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2012 అమెండ్ చేశాం కదా. ఓకే, దాని తర్వాత రీసెంట్గా 19లో కూడా అమెండ్ చేశామని చెప్పాను కదా. అమెండ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఇందాక డిస్కస్ చేసినప్పుడు. ఓకే, సో అమెండ్మెంట్స్ మనీ లాండరింగ్ అమెండ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19లో కూడా అమెండ్మెంట్ జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ యొక్క మనీ లాండరింగ్ని అరికట్టేది ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇంకోటి వచ్చేసి మనకి ఫెమా. ఓకే, ఫెమా చట్టాన్ని ఏ ఇయర్లో తీసుకొచ్చారు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఫెమా చట్టాన్ని ఏ ఇయర్లో తీసుకొచ్చారు? మరి యొక్క అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారు? అమెండ్మెంట్లో ఇంతకుముందు యొక్క మనీ లాండరింగ్ అనేది 5 లక్షలు కన్నా తక్కువ ఉంటే దాన్ని మనీ లాండరింగ్గా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఈ యొక్క అప్పర్ లిమిట్ని తీసేశారు, కోర్టు దీన్ని సపోర్ట్ చేసింది. ఎంతైనా సరే మనీ లాండరింగ్ అయితే అయినట్టే అని చెప్పేసి. దాంతోపాటు కొన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ పైన ఈ యొక్క కోర్టులో కేసేస్తే
ఆల్మోస్ట్ ఆ సుప్రీంకోర్టు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అన్ని అమెండ్మెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేసింది, అన్ని అమెండ్మెంట్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఏమని? మనీ లాండరింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం, అలానే మనీ లాండరింగ్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాంతోపాటు ఈ యొక్క అమెండ్మెంట్స్ ఏవైతే మనీ బిల్లాగా తీసుకొచ్చారో దీన్ని హయ్యర్ బెంచ్ అనేది ఎగ్జామిన్ చేస్తుంది. దాంతోపాటు మనీ లాండరింగ్లో ఈడీకి ఏదైతే కనుక ఈ యొక్క అసెట్ని సీజ్ చేసేటటువంటి పవర్ ఉందో దాన్ని కూడా సుప్రీంకోర్టు సపోర్ట్ చేసిన స్టూడెంట్స్. దాంతోపాటు ఈసీఐఆర్ రిపోర్టు ఇవ్వాల్సినటువంటి పని లేదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ఈ యొక్క బెయిల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్, అంటే బెయిల్ రావడం అనేది చాలా కఠినంగా చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు సపోర్ట్ చేసిందనమాట. ఓకే, దాంతోపాటు ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వ్యాలిడే, పోలీసులే తీసుకోవాల్సినటువంటి పని లేదు ప్రతిసారి అని చెప్పింది. మరి ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి అంటే ఈ యొక్క మనీ లాండరింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి సంస్థ ఏంది స్టూడెంట్స్? ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1956లో. తర్వాత 1957లో దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా మార్చారు. అంతకుముందు ఇది ఎన్ఫోర్స్మెంట్ యూనిట్గా మాత్రమే స్థాపించబడింది. ఏ మినిస్ట్రీలోకి తీసుకొచ్చారు దీన్ని ఏ మినిస్ట్రీలోకి తీసుకొచ్చారంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ యొక్క సంస్థ ప్రధానంగా ఫెమా, దాంతోపాటు ఫెరా చట్టాలని అమలు చేస్తుంది మన భారతదేశంలో. ఓకే, ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఈ పార్ట్ 2కి సంబంధించినటువంటి టాపిక్ స్టూడెంట్స్. ఈ పార్ట్ 2లో మనం సుప్రీంకోర్టు 2022లో ప్రధానంగా ఇచ్చినటువంటి ఒక 6 జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 జడ్జిమెంట్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఒకటి సెడిషన్, ఇంకోటి మ్యారిటల్ రేప్, ఇంకోటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్, దాని తర్వాత పిఎంఎల్ఏ ఈడీ, బిల్కిస్ బానో కేస్, దాంతోపాటు సేమ్ సెక్స్ మ్యారేజ్ అన్న ఇవన్నిటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా సుప్రీంకోర్టు 2022లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.